Good afternoon, students. నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాం నిన్నటి క్లాస్ని. ప్రీవియస్ క్లాస్లో ఎక్సెల్ ఫార్ములాస్ కండిషన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మ్యాథమెటికల్ ఫార్ములాస్. నెక్స్ట్ ఆ క్లాస్ని కంటిన్యూ చేద్దాం. ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషన్, డివిజన్, పర్సంటేజ్, పవర్ ఫార్ములా ఇలా అయినాయి కదా. నెక్స్ట్ కామన్ ఫంక్షన్స్, ఎక్సెల్లో యూజ్ చేసే కామన్ ఫంక్షన్స్. ఫస్ట్ సమ్ ఫంక్షన్. సమ్ ఫంక్షన్ ఏంటి? నెంబర్స్ని యాడ్ చేస్తుంది. 1 minute. నెంబర్స్ని యాడ్ చేస్తుంది అన్నమాట, అంటే ఎడిషన్ లాగా. ఎలా ఇస్తాం? సమ్ రేంజ్. నెక్స్ట్ యావరేజ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ యావరేజ్. యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ ఫంక్షన్స్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా. ఒక్క నిమిషం ఉండండి. నెంబర్స్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, దీనికి సమ్ ఏంటి? ఈక్వల్ టు సమ్ రేంజ్. ఓకే, ఎంటర్. సమ్ ఎంత? 399 వచ్చింది సమ్ టోటల్. ఓకే, నెక్స్ట్ ఏంటి? యావరేజ్. క్యాలిక్యులేట్ యావరేజ్ చేయడం. ఈక్వల్ టు యావరేజ్. ఎంటర్. ఇది యావరేజ్. ఇదేమో సమ్, ఇది యావరేజ్. నెక్స్ట్ ఏంటి? మ్యాక్స్. మ్యాక్స్ ఫంక్షన్ అంటే మ్యాక్సిమం. ఫైండ్స్ హైయెస్ట్ వాల్యూ. ఫైండ్స్ హైయెస్ట్ వాల్యూ. ఏంటి దీనికి సింటాక్స్? ఈక్వల్ టు మ్యాక్స్ రేంజ్. హైయెస్ట్ వాల్యూ ఎంత? 90. మ్యాక్సిమం. నెక్స్ట్ మినిమం. మినిమం ఫంక్షన్ ఫైండ్స్ లోయెస్ట్ వాల్యూ. 1 minute.
నెక్స్ట్ మినిమం ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి మినిమం ఫంక్షన్. లోయెస్ట్ వాల్యూని ఫైండ్ చేస్తుంది అన్నమాట. ఓకే. ఈక్వల్ టు రేంజ్ సెలెక్ట్ చేయడం, ఎంటర్. లోయెస్ట్ వాల్యూ ఎంత? 23. ఇది మినిమం. నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్. కౌంట్స్ న్యూమరిక్ వాల్యూస్. ఎన్ని వాల్యూస్ అయితే మనం ఇచ్చామో అది కౌంట్ చేస్తుంది. ఓకే, నేను చూపిస్తాను అది. ఈక్వల్ టు కౌంట్, ఎంటర్. ఎన్ని ఇచ్చాం మనం? 7 వాల్యూస్ ఇచ్చాం. ఆ 7 వాల్యూస్ని అది మనకి చూపించింది అనమాట. ఇది కౌంట్. మనం ఎన్ని న్యూమరిక్ వాల్యూస్ అయితే ఎంటర్ చేసామో ఆ వాల్యూస్ మనకి చూపిస్తుంది. నెక్స్ట్ కౌంట్ ఏ ఫంక్షన్. కౌంట్ నాన్ ఎంటీ సెల్స్. నాన్ ఎంటీ సెల్స్ అంటే ఎన్ని సెల్స్ ఫిల్ అయ్యి ఉన్నాయి అనేది మనకి చెప్తుంది అన్నమాట. కౌంట్ ఏ, రైట్. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఈక్వల్ టు కౌంట్ ఏ. ఈసారి ఓకే 2 కాలమ్స్ సెలెక్ట్ చేశాను నేను. ఏమైంది? నాన్ ఎంటీ సెల్స్ ఎన్ని ఉన్నాయి? 7 సెల్స్ మాత్రమే ఉన్నాయి. ఎంటీగా లేవు అవి, నాన్ ఎంటీ. అది కౌంట్ ఏ. మనం ఎన్ని ఇచ్చినా 7 అనే చూపిస్తుంది. ఇంకో అదే ఇక్కడ నేను వేరే నెంబర్స్ ఏమైనా చేశానంటే 3, 4. ఓకే. ఇప్పుడు చూసారా కౌంట్ ఏ అనేది ఎంత మారింది? 9కి మారింది. ఈ 7 ప్లస్ 2 9 ఇచ్చింది అన్నమాట అక్కడ. ఓకే. నెక్స్ట్ కౌంట్ బ్లాంక్ ఫంక్షన్. కౌంట్స్ ఎంటీ సెల్స్. ఎంటీ సెల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తుంది అన్నమాట. ఈక్వల్ టు బ్లాంక్. ఈసారి సి కాలం కూడా కాపీ చేశాను, సెలెక్ట్ చేశాను. ఓకే, ఎంటర్. ఎన్ని ఉన్నాయి? 14 సెల్స్ ఖాళీగా ఉన్నాయంట. అంటే 7 సెల్స్లో టెక్స్ట్ ఉంది, ఈ 2 కాలమ్స్లో ఎంటీగా ఉంది. అలా ఎంటీగా ఉన్న సెల్స్ని ఇస్తుంది అన్నమాట అది. ఓకే, ఇది కౌంట్ బ్లాంక్. కౌంట్ బ్లాంక్. నెక్స్ట్ లాజికల్ అండ్ కండిషనల్ ఫార్ములాస్. నేను చెప్పాను కదా అవి మాట. లాజికల్ ఇంకా కండిషనల్ ఫార్ములాస్. ఫస్ట్ ఇఫ్ ఫంక్షన్. చెక్ వెదర్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఇచ్చిన కండిషన్ ట్రూవా ఫాల్సా అని చెక్ చేయడానికి. దీని సింటాక్స్ ఇఫ్ కండిషను, వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఎగ్జాంపుల్ A1 గ్రేటర్ దెన్ 35, పాస్ ఫెయిల్. ఓకే, ఫస్ట్ చూద్దాం ఇక్కడ. ఇక్కడ పాస్ చేద్దాం.
ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇది చూద్దాం. ఈక్వల్ టు ఇఫ్ ఏంటది? A1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 పాస్ కదా! 35 ఇన్వర్టెడ్ కామర్స్ పాస్. ఒకవేళ అది ట్రూ అయితే పాస్ అని, లేదంటే ఫెయిల్. ఎంటర్. అక్కడ మనం A1లో ఎంత ఇచ్చాం? 23 ఇచ్చాం. అంటే ఏంటి? ఫెయిల్ అతను. కాబట్టి అది ఫెయిల్ అని చూపిస్తుంది. ఇలా డ్రాగ్ చేస్తే మిగిలిన వాటికి కూడా అది వచ్చేస్తుంది. 24, 25, 23 ఓన్లీ 3 పాస్ అయ్యారు. ఏంటిది? ఇఫ్ కండిషన్. ఇది ఇఫ్ కండిషన్ అనమాట. ఫెయిలా పాసా సబ్జెక్ట్ అనేది చెప్పడానికి. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ ఫంక్షన్. యూజ్ మల్టిపుల్ కండిషన్స్. ఒక కండిషన్లోనే చాలా ఇఫ్ కండిషన్స్ అనేది. ఇది గ్రేడ్స్ కోసం. ఓకే, చూపిస్తానండి. ఈక్వల్ టు ఇఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. 35 కాదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. ఏమని రావాలి? ఏ గ్రేడ్ అని రావాలి. కామా లేదంటే కామా వచ్చి ఇఫ్ ఇఫ్ A1 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80. అదేలా ఉండాలంటే బి కామా ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకూడదు, కామా పెట్టాలి. నెక్స్ట్ ఇఫ్ మళ్ళీ ఇదే సెల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 70. సి సి గ్రేడ్ సార్ కామా ఇఫ్ మళ్ళీ A1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. అది వస్తే డి గ్రేడ్ లేదంటే ఎఫ్. ఎంటర్. ఏంటది? వాళ్ళు ఫెయిల్ అనే అర్థం, ఎందుకంటే వాళ్ళకి ఎఫ్ గ్రేడ్. అదే డ్రాగ్ చేస్తే అదిగో ఏ గ్రేడ్, సి గ్రేడ్, ఇవన్నీ ఎఫ్ గ్రేడ్స్. ఓకే, గ్రేడ్స్ అనేవి మనం ఎలా చూస్తాం అన్నమాట, మల్టిపుల్ ఇఫ్స్తో చూస్తాం గ్రేడ్స్ అనేవి. మల్టిపుల్ ఇఫ్ మల్టిపుల్ ఇఫ్తో అదే నెస్టెడ్ ఇఫ్ ఫంక్షన్తో చూస్తాం గ్రేడ్స్ అనేవి. అండ్ ఫంక్షన్స్ రిటర్న్ ట్రూ
ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ ట్రూ. ట్రూ ఆర్ ఫాల్స్ చూస్తాం కదా, అలాగనమాట. ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అని చూపిస్తుంది అన్నమాట. ఆర్ ఫంక్షన్ అయితే ఒక్క కండిషన్ ట్రూ అయితే చాలు, ట్రూ అని రిటర్న్ ఇవ్వాలి. ఇందులో అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే రిటర్న్ ట్రూ అనేది ఇస్తుంది అన్నమాట. చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు అండ్ గ్రేటర్ దెన్ 35. ఎంటర్. ఫాల్స్. డ్రాగ్ చేస్తుంది దీన్ని. ఓకే. ఈ 35 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చాయి. నెక్స్ట్ ఆర్ ఫంక్షన్స్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ కండిషన్ ఈస్ ట్రూ. ఇప్పుడు వీటన్నిటికీ కలిపి అండ్ ఫంక్షన్ ఇస్తాను చూడండి. మొత్తం ఒక్క సెల్కి ఇవ్వట్లే. ఓకే. ఫాల్స్ అని వచ్చింది ఎందుకంటే అన్ని కండిషన్స్ 35 కంటే ఎక్కువ లేవు, అన్ని సెల్స్ కూడా. అదే సెల్ ఇప్పుడు ఆర్ ఇస్తున్నాను ఇక్కడ. ఆర్ రేంజ్ సెలెక్ట్ చేశాను. క్యాలిక్యులేషన్ ఎర్రర్ వచ్చింది. ఓకే. ఆర్ ఈక్వల్ టు 35. ఎంటర్. అన్ని ఫైల్ వచ్చేసినాయి ఎందుకంటే అక్కడ మారింది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఎంటర్ చేశాను. ఏమంది? ట్రూ అంది. కానీ అక్కడ అన్ని కండిషన్స్ 35 కంటే అబోవ్ లేవు. అన్ని ట్వంటీస్, కొన్ని 20స్లో ఉన్నాయి, కొన్ని 35 అబోవ్ ఉన్నాయి. కానీ అది ఏం చేసింది? ట్రూ ఇచ్చేసింది. ఆర్ కండిషన్ అంటే అంతే. ఒక్క కండిషన్ ట్రూ అయినా ట్రూ అని చూపిస్తుంది. నా ఎండ్ అయితే ఒక్క కండిషన్ ట్రూగా లేకపోయినా అది కండిషన్ని ఫాల్స్ అనే చూపిస్తుంది. నాట్ ఫంక్షన్ ఇది రివర్స్ లాజిక్ మాట. ఇది రివర్స్, వీటన్నిటికీ రివర్స్ అది. ఇక్కడ చూపిస్తాను. ఈక్వల్ టు నాట్. ట్రూ 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 అని వచ్చేసింది చూసారా, అది మాట. ఇది రివర్స్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ డిస్ప్లేస్ కస్టమ్ రిజల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎర్రర్. ఎర్రర్కి బదులు కస్టమ్ రిజల్ట్ చూపించాలంటే ఇది చూస్తాం. ఇఫ్ ఎర్రర్ A1/B1 ఎర్రర్. ఇది చూద్దాం. ఈక్వల్ టు సమ్ అని పెట్టి ఎంటర్ కొట్టేశాను. 0 వచ్చింది.
ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అవ్వాలి నాకు. ఏం చేస్తామంటే ఇక్కడ ఉంది కదా, ఇఫ్ ఎర్రర్. ఓకే. అదే డ్రాగ్ చేస్తాను చూడు నేను. వీటికి కూడా అప్లై అవుతుంది అనమాట. ఎర్రర్ అని చూపిస్తుంది చూసారా? ఓకే. అలా ఎర్రర్ అని డిస్ప్లే అవుతుంది మాట. ఇది ఎర్రర్ డిస్ప్లే. నెక్స్ట్ ఇఫ్స్ ఫంక్షన్ ఇందాక చూసాం కదా అది. కాకపోతే ఇఫ్ అని పెట్టుకుంటూ వెళ్ళాం మనం. కాకపోతే ఇది వేరు. చెక్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ వన్ ఇఫ్స్. ఒకే ఇఫ్ లో కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఇది ఇఫ్ ఫంక్షన్ కదా, మల్టిపుల్ ఇఫ్స్. అదే ఇఫ్ ఫంక్షన్ ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఇఫ్స్. 90కి చేద్దాం. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా ఏ కామా మళ్ళీ ఇదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా బి కామా మళ్ళీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఈసారి ఏంటి, సియా సి కామా మళ్ళీ A7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30. ఇది తప్పు కొడుతున్నానే, ఇక్కడ 90 కామా ఇన్వర్టెడ్ కామాస్. ఈసారి ఏంటి, డి లేకపోతే ఎఫ్. ఓకే. ఏంటది ఎర్ర చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందో చూద్దాం. ఇఫ్స్ A1 గ్రేటర్ 90 75 35. పాస్ ఫెయిల్ అని పెట్టలేదు మనం. మ్మ్. ఓకే. నెక్స్ట్ స్విచ్ మ్యాచెస్ వాల్యూస్. స్విచ్ ఏం చేస్తుందంటే వాల్యూస్ని మ్యాచ్ చేస్తుంది. 1 minute. దాని సింటాక్స్ ఏంటి, స్విచ్ A1 కామా 1
1, 2, 2, 3, 3. ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈక్వల్ టు స్విచ్ A1 కామా 1, ఇన్వర్టెడ్ కామాస్లో 1. నెక్స్ట్ కామా 2 కామా ఎర్రర్ చూపిస్తుంది. ఏం ఎర్రర్ ఇది? న్యూమరిక్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, అంటే వాల్యూ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి. కంపారిజన్ కండిషన్స్ ఇన్ ఎక్సెల్లో ఉండే కంపారిజన్ కండిషన్స్. ఈక్వల్ టు, ఇవన్నీ తెలుసు కదా మీకు. గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, కిందదేంటి, నాట్ ఈక్వల్ టు. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. A1 ఈజ్ గ్రేటర్ దెన్ 50, A1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, టెక్స్ట్ ఫార్ములాస్. టెక్స్ట్ కంబైన్స్ మాట ఇవి. కాన్కాట్ ఫంక్షన్, కాన్కాటినేట్, టెక్స్ట్ ని యాడ్ చేస్తున్నమాట. ఇది కంబైన్స్ చేసి యాడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ చూసారా కింద ఈక్వల్ టు కాన్కాట్. ఈక్వల్ టు కాన్కాట్ A1 కామా B1. ఇక్కడ చేసి చూద్దాం. ఆ, కిరణ్, ఇంకో ఇంకో పేరేంటి, సిహెచ్. ఈ రెండు యాడ్ చేయాలి. ఈక్వల్ టు కాన్కాట్, ఫుల్గా తీసుకోవచ్చు లేదా కాన్కాట్ కామా H2. ఎంటర్. ఏమైంది, కిరణ్ సిహెచ్ వచ్చింది కదా. లేదంటే ఇక్కడ సిహెచ్ డాట్ ఈక్వల్ టు కాన్కాట్, ముందు తీసుకుని కామా తర్వాత ఇది తీసుకున్నాం అనుకో, సిహెచ్ కిరణ్. కాన్కాటినేట్ అనేది ఇలా చేస్తాం అన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ జాయిన్ కంబైన్స్ టెక్స్ట్ విత్ సెపరేటర్. టెక్స్ట్ ని సెపరేటర్ తో జాయిన్ చేయడం ఎలాగా, ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్. ఫంక్షన్ వాడతాం, ట్రూ. ఓకే, ఇక్కడ చూద్దాం ఇప్పుడు. ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్, టెక్స్ట్ జాయిన్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ ఇన్వర్టెడ్ కామర్స్ లో స్పేస్ ఇచ్చి తర్వాత కామా పెట్టి ట్రూ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెల్, మనం ఏ సెల్స్ ఇచ్చుకుంటున్నాం.
ఆ రెండింటి మధ్య స్పేస్ ఇచ్చారు కదా, స్పేస్ వచ్చింది కదా, అలా వస్తుందన్నమాట. ఇంకోటి చేస్తాను చూడండి. ఈక్వల్ టు టెక్స్ట్ జాయిన్. కామా ఇక్కడ ఉంది కదా, సమ్ యావరేజ్ అని టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ 3 టెక్స్ట్ల వరకు తీసుకుంటున్నాను. ఎంటర్. ఆ 3 లెటర్స్ కి మధ్య 1 స్పేస్ గ్యాప్ తో మొత్తం త్రీ త్రీ వర్డ్స్ ని కూడా అది అటాచ్ చేసింది, చూసారా? ఇది టెక్స్ట్ జాయిన్. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ ఫంక్షన్. ఎక్స్ట్రాక్ట్ లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ ఈక్వల్ టు లెఫ్ట్ అన్నాం కదా, అది కండిషన్. అది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఈక్వల్ టు లెఫ్ట్ యావరేజ్ కామా ఎన్ లెఫ్ట్ నుంచి 3 లెటర్స్ తీసేస్తాం. ఎంటర్. ఆ 3 లెటర్స్ ని అది చూపిస్తుంది, చూసారా? ఇది లెఫ్ట్ ఫంక్షన్. నెక్స్ట్ రైట్ చూపిస్తుంది. ఈక్వల్ టు రైట్. రైట్ నుంచి లాస్ట్ 3 లెటర్స్ ఉన్నాయి కదా, ఏజ్, నాకు అది చూపించాలి. ఏజ్. ఇలాగ చూస్తాం అన్నమాట. నెక్స్ట్ మిడ్. ఎక్స్ట్రాక్ట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ మిడిల్. మిడిల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు మిడ్. మిడిల్లో ఏ లెటర్ నుంచి ఏ లెటర్ వరకు అనేది ఎక్స్ట్రాక్ట్ అవ్వాలి. యావరేజ్ తీసుకుందాం. మస్ట్ మధ్యలో ఉంది కదా, సెకండ్ లెటర్ నుంచి. No. ఎన్ని లెటర్స్? 3 లెటర్స్. సెకండ్ లెటర్ నుంచి చూస్తే 3 లెటర్స్. ఏని లాస్ట్ లో ఉన్న ఏజ్ ని తీసేసి విఈఆర్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ లెన్ ఫంక్షన్. కౌంట్స్ క్యారెక్టర్స్. ఒక వర్డ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలంటే లెన్ ఫంక్షన్ ని యూజ్ చేయాలన్నమాట. చూపిస్తాను. ఈక్వల్ టు లెన్ యావరేజ్. మామూలుగా అయితే ఎన్ని ఉన్నాయి ఇందులో? 7 లెటర్స్ ఉన్నాయి కదా, చూద్దాం ఇప్పుడు ఎన్ని వస్తుంది. 7.
సెవెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సెవెన్ క్యారెక్టర్స్ ని చూపించింది అది. ఓకే. నెక్స్ట్ అప్పర్ ఫంక్షన్ కన్వర్ట్ టెక్స్ట్ టు అప్పర్ కేస్. టెక్స్ట్ అనేది అప్పర్ కేసులోకి చేంజ్ చేస్తుంది. ఓకే. ఇక్కడ అంతా ఏంటి, ఇక్కడ ఆల్రెడీ అంతా అప్పర్ కేసులోనే ఉంది. ఓకే, ఇది లోయర్ కేసులో ఉంది కదా, ఈక్వల్ టు అప్పర్. ఓకే, ఎంటర్. ఏమైంది అనేది అప్పర్ కేసులో లోయర్ కేసులో ఉన్న లెటర్స్ అన్నిటిని అప్పర్ కేసులోకి చేంజ్ చేసింది. నెక్స్ట్ లోయర్ కేస్ కన్వర్ట్స్ టెక్స్ట్ టు లోయర్ కేస్. హయ్యర్ కేసులో ఉన్న టెక్స్ట్ అన్నిటిని లోయర్ కేసులోకి చేంజ్ అవుతుంది. ఈక్వల్ టు మ్యాక్సిమం చేద్దామా. ఏమైంది, లోయర్ కేసులోకి చేంజ్ చేసింది అన్నమాట. నెక్స్ట్ ట్రిమ్ ఫంక్షన్స్ రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్. లెటర్స్ మధ్య ఏమైనా స్పేసెస్ ఉంటే రిమూవ్ చేస్తుంది. ఇందాక మనం స్పేసెస్ ఇచ్చి త్రీ వర్డ్స్ని కంబైన్ చేసాం కదా, ఆ త్రీ వర్డ్స్ని ఇప్పుడు ట్రిమ్ చేద్దాం చూడండి. ఇది ఈక్వల్ టు ట్రిమ్. పెద్ద తేడా ఏం లేదు. ఇంకోటి చేద్దాం మేము. ఓకే, ఇది ట్రిమ్ మాట. నెక్స్ట్ ఇప్పుడు వరకు ఇవి చూసాం కదా. నెక్స్ట్ డేట్ అండ్ టైం ఫార్ములాస్. డేట్ అండ్ టైం ఫార్ములాస్ కోసం ఏ ఫార్ములాస్, డిస్ టుడే ఫంక్షన్ డిస్ప్లేస్ కరెంట్ డేట్. ప్రస్తుతం ఉన్న డేట్ని ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నాను. దానికి సింటాక్స్ ఏంటి, టుడే. ఓకే, ఈక్వల్ టు టుడే. డేట్ ఏంటనేది చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ డేట్ ఫంక్షన్ నౌ ఫంక్షన్ డిస్ప్లేస్ కరెంట్ డేట్ అండ్ టైం ఈక్వల్ టు నౌ. ఓకే, నెక్స్ట్ డేట్ ఫంక్షన్ క్రియేట్స్ ఏ డేట్. డేట్ క్రియేట్ చేస్తుంది. డే ఫంక్షన్ రిటర్న్స్ ఏ డే ఈక్వల్ టు డే A1. మంత్ ఫంక్షన్ మంత్ని రిటర్న్స్ చేస్తుంది మాట. ఇది ఏ మంత్ ఏంటి అని ఇక్కడ చూపిస్తాను చూడండి.
డే, మంత్, ఇయర్ ఫంక్షన్ ఎలా చూపిస్తానంటే ఇలా ఉంది చూడండి. ఇప్పుడు ఇక్కడ 2, 6, 12 ఇచ్చాం కదా, ఈక్వల్ టు మంత్. డే రిటర్న్ చేస్తుంది. ఇలాగే ఈ ఫంక్షన్ వాడితే మంత్, ఏ మంత్ అనేది రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ డేటా డిఫ్ ఫంక్షన్ క్యాలిక్యులేట్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ డేట్స్. రెండు డేట్స్ మధ్య డిఫరెన్స్ ని అది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, 23, 0, 1, 20, 04. ఓకే. ఇంకోటి 17, 19, 10, 2014. ఓకే. ఈక్వల్ టు డేటా డిఫ్. ఎస్, వాల్యూ ఎర్రర్ అనేది వచ్చిందన్నమాట. ఎందుకంటే అక్కడ ఇన్విటెడ్ కామర్స్ లో పెట్టలేదు నేను అది. రాంగ్ డేటా టైప్ అనేది యూజ్ చేసామంట. ఓకే అమ్మా, ఈరోజు చెప్పిన ఈ క్లాస్ అనేది ప్రాక్టీస్ చేయండి. సమ్, యావరేజ్, మ్యాక్సిమం, మినిమం, కౌంట్, ఇఫ్, ఇఫ్స్, అండ్, ఆర్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, డేట్, కాన్కాటినేషన్, టెక్స్ట్ జాయిన్, ఇవన్నీ చూడండి. నెక్స్ట్ లుక్అప్ ఫంక్షన్స్ చెప్తాను టుమారో. టుమారో కాక మేబీ అనదర్ డే, నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ చూద్దాము. వి లుక్అప్, హెచ్ లుక్అప్, ఆర్ లుక్అప్ అని ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత ఫైనాన్షియల్ ఫార్ములాస్, ప్రైజ్, ఇవన్నీ క్యాలిక్యులేట్ ఎలా చేయాలి, డేటాబేసెస్, వీటికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్.